కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ కొత్త స్లాబ్ వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు పన్ను భారం తగ్గుతుందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. వ్యవసాయ, వైద్య, నిత్యావసర వస్తువులపైన పన్ను తగ్గుతుందని ఆయన అన్నారు. దీంతో ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుందని, ప్రభుత్వాలకు పన్ను ఆదాయం కూడా పెరుగుతుందని అంటున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. వచ్చినటువంటి జీఎస్టీలో స్లాబ్ రేట్స్ మార్పు చేర్పుల తర్వాత ఏ వర్గాలపైన భారం పడబోతా ఉంది, ఏ వర్గాలకు పన్ను ఉపశమనం దక్కబోతా ఉంది అనేది కూడా మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. సార్, ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా జీఎస్టీ పైన ఏ వర్గాలకు లబ్ధి జరుగుతుంది, మరోవైపు ఎవరిపైన భారం పడేటటువంటి అవకాశం ఉంది ఈ జీఎస్టీ స్లాబ్ రేట్స్ మార్పుల తర్వాత అని 2 స్లాబ్లు చేసి ఉండాం. 2.0 స్లాబ్స్ ఏవైతే పెట్టినో దేశం మొత్తం మీద 140 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో బిలో పావర్టీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకోండి, మీరే తీసుకోండి. ఓ మోటార్ సైకిల్ కొన్నా నీకు బెనిఫిట్ అవుతుంది, ఒక కారు కొన్నా బెనిఫిట్ అవుతుంది, ఒక లారీ కొన్నా బెనిఫిట్ అవుతుంది. అగ్రికల్చర్ రైతాంగం ఉన్నదనుకో, రైతాంగానికి అందరు బెనిఫిట్ అవుతుంది. టైర్లు పోయినా అనుకో 28% 18% తగ్గింది. సిమెంట్ తీసుకోండి, ఇల్లు కడతలు ఎవరైతే ఉన్నారో సిమెంట్ 28% 18% తగ్గింది. ఇట్లా నంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు తగ్గింది. అదేవిధంగా చేనేత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తగ్గింది. వాళ్ళకు కూడా ఇంతకుముందు 1000 రూపాయలు ఉండే 1000 రూపాయలు 2500 చేసారు. 2500లో వీళ్ళకు అమౌంట్ కూడా చాలా తగ్గిపోతుంది. దానిలో ఏంటంటే 18% నుండి 5% తీసుకొచ్చి 13% తగ్గింది. అంటే 130 రూపాయలు తగ్గినట్టు ఒక 1000 రూపాయలు పర్చేజ్ చేసి. ఇంకొకటి ప్రతి ఒక్కరికి దీంతో ఏం గ్యారంటీ అవుతుందంటే, ఒక సబ్బు ఉంది, ఒక సబ్బు డూప్లికేట్ మంచి కంపెనీ సబ్బు ఉంది, ఈ పియర్ సబ్బు ఉంది. ఈ సబ్బు కొనాలంటే ఏంటంటే దీనికి 18%, 28%, 30% ఇట్లా ట్యాక్స్ ఉండే. చాలామంది ఏంటంటే వ్యాపారస్తులు ఈ డూప్లికేట్ జీరో మాల్ చేసుకొని సేమ్ ప్యాకింగ్ చేసుకొని ఇస్తూ ఉండే. మేము ఒకటి చెప్తా ఉన్నాం ఏంటంటే 5% ఏదైతే ఉందో ఈ 5% బిల్ తీసుకుంటే దీనికి గ్యారెంటీ ఉంటుంది. వాళ్ళు డూప్లికేషన్ ఉందనుకో వాళ్ళకు ఫైన్ కూడా పడుతుంది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ 0% చేసిండు. లైఫ్ ఇన్సూరెన్స్ 0% చేసిండు. అదే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి 5% చేసిండు. అన్ని రంగాల్లో ప్రతి ఒక్కరు ఇది అదే అని కానీ అన్ని రంగాల్లో దగ్గర లక్షలాది మెటీరియల్ చాలా 5% చేయడం జరిగింది. చాలామందికి చాలా బెనిఫిట్ అవుతుంది. మోదీ గారు ఒకటే చేసారు ఏంటంటే, నవరాత్రుల కానుక 22 నుండి స్టార్ట్ అవుతున్నాయి. నీకు మోటార్ సైకిల్ కొన్నా 1000 రూపాయలు తగ్గుతుంది, కారు కొన్నా 1,00,000 రూపాయలు తగ్గుతుంది, లారీలు కొన్నా 1,00,000 రూపాయలు తగ్గుతుంది. ప్రతి ఒక్కరికి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ రకంగా చూస్తే ఏంటంటే రాబోయే రోజుల్లో వితౌట్ బిల్లు ఎవరు తీసుకునే ప్రపోజల్ లేకుండా నాకు వస్తువు గ్యారంటీ కావాలనే ఉద్దేశంతోనే ఐఎస్ఐ స్టాండర్డ్ ఏదైతే ఉందో ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ ఆ మార్క్ కింద ప్రతి ఒక్కరు ఏంటంటే నాకు గ్యారంటీ, మినిమం గ్యారంటీ వాళ్ళు ఏదైతే గ్యారంటీ ఇస్తూ ఉన్నారో వాళ్ళకు నీకు ఏ వస్తువు తీసుకున్నా ఈ వస్తువు ఆ వస్తువు కానీ ప్రతి వస్తువులో తగ్గుతూ ఉన్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. వీటిపైన ఏమైనా ఉపశమనం దక్కేటటువంటి అవకాశం ఉందా? వాటిపైన ఇంకేమైనా చాలా తగ్గుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కటి అన్ని వస్తువులు, నూనె, ఉప్పు, పప్పు, అన్ని కారం కాడికి మొత్తం తగ్గుతూ ఉన్నాయి. ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ప్రతి ఒక్క దానిలో తగ్గుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా ఇల్లు కట్టుకోవాలన్నా కానీ లేకుంటే ఇంటి సామాన్ తీసుకోవాలన్నా ఇంకోటి తీసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి తగ్గుతూ ఉన్నాయి. దానికి ఇబ్బందే లేదు. మీకు చాలా హ్యాపీగా ఉంటే 22 తారీఖు తర్వాత ప్రతి ఒక్క భారతదేశంలో 2 ట్యాక్సులు 5% 18% ట్యాక్స్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. సార్, బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క జీఎస్టీ తగ్గింపు పైన ఒక కమిటీని వేసింది. ఏ విధమైనటువంటి ప్రచారం చేయబోతా ఉన్నారు? క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు దీని ఏ విధంగా వివరించబోతా ఉన్నారు? ప్రతి బూత్ స్థాయి శక్తి కేంద్రం, మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి కూడా ప్రతి ఒక్కరికి ఏంటంటే అవగాహన సదస్సు పెట్టి ఎక్కడైతే వ్యాపారస్తులు ఉన్నో వాళ్ళందరికీ మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. వాళ్ళని కూడా ఇంట్లో పార్ట్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు డైలీ వ్యాపారం చేస్తూ ఉంటారు, వాళ్ళని పార్ట్ చేసి ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొచ్చి 22 తారీఖు నుంచి ఏవేవి తగ్గుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఒక పాంప్లెట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తగ్గుతూ ఉంది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి జీఎస్టీలో ఇప్పటికే వాటా దక్కడం లేదు. గతంతో పోల్చుకుంటే వాటా తగ్గింది అనేది కూడా ఒకటి ఉంది. మరోవైపు ఈ తగ్గిన రేట్ల ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండిపడేటటువంటి అవకాశం లేదా? ఏ విధంగా భర్తీ చేస్తారు దీన్ని? మీరు ఒకటే చూడండి, యాక్చువల్ ఏంటంటే 12 లేకుంటే 18% ఉన్నప్పుడు ఒకటేసారి పర్చేజ్ చేస్తుండే. 5% చేసినప్పుడు 4 సార్లు పర్చేజ్ చేసినప్పుడు ఎంత అవుతుంది చూడండి, 4 5 20 అంటే 10 రూపాయలు వాళ్ళకి పోతే 10 రూపాయలు వస్తుంది. 18% 9 రూపీస్ పోతుండే, ఇప్పుడు 5 రూపీస్ చేసినప్పుడు 10 రూపీస్ పోతుంది. ఎవరికి ఆదాయం తగ్గదు, నంబర్ ఆఫ్ పర్చేజ్ ఎక్కువ పెరుగుతుంది.
నంబర్ ఆఫ్ బిల్లింగ్స్ ఎక్కువ అవుతాయి. బిల్లింగ్స్ ఎక్కువైనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళకి ఇప్పుడే అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చేసిన తర్వాత నాకు ఓ 10,000 కోట్లు తగ్గుతున్నాయని మొన్న బట్టి గారు పోయి మాట్లాడడం జరిగింది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి మీకు హామీ ఏం తగ్గదని గ్యారంటీ ఇచ్చారు. గ్యారంటీ ఇదే. మీరు ఒకటే చూడండి, ఏంటంటే ఒక వస్తువు ఒక్కసారి పర్చేజ్ చేసినప్పుడు ఒకే ట్యాక్స్ అయినప్పుడు ఆ ట్యాక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెంచాలన్నా అనుకో 4 సార్లు 5 into 4 అంటే 20. 18కు 20 ఎన్ని 2% పెరిగింది కదా. 2% పెరిగినప్పుడు వాళ్ళకు 10 అయింది, వీళ్ళకి 10 అయింది. అట్లా ఆ విధంగా. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జిఎస్టీ స్లాబ్ రేట్స్ తగ్గింపు, అదేవిధంగా మార్పులు చేర్పులకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రచార కార్యక్రమాలు చేపడతాం. అంతేకాకుండా పేద మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. రికరింగ్గా ఈ యొక్క కొనుగోళ్లు చేయడం ద్వారా కూడా రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతుంది అనేది కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్.